యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. అండర్లైన్. అక్కడ సంఘటన ఏంటంటే, యేసుక్రీస్తుకు ప్రియమైన కుటుంబం, బేతనియ వాసులు, వాళ్ళు గ్రామస్తులు. మరియ, మార్త, లాజరులు యేసుకు ప్రియమైన వారు. వాళ్ళు మనకు తెలుసు. కేవలం వాళ్ళు కోసం క్రీస్తు ప్రభువారు పలుమార్లు బేతనీకి వచ్చేవాడు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం తీసుకోవడానికి. ఆయన అనేక సార్లు బేతనీకి వచ్చాడు కదా. యేసుక్రీస్తు సేవా పరిచర్యను మనం ధ్యానం చేస్తూ ఉంటే 4 సువార్తల్లో, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ యొక్క సువార్తల్లో ఆయన ఏ రాత్రి యెరూషలేములో బస చేసినట్టు మనకు కనిపించదు. ఆయనకి పగటి కాలం పరిచర్య, రాత్రి కాలం బస అంతా కూడా ఆయన ఇటువంటి గ్రామాలలో ఆయన బస చేసేవాడు, ప్రత్యేకంగా బేతనీలో. ఎందుకంటే యేసుక్రీస్తుకి ప్రియమైన కుటుంబం బేతనీయ, అవును కదా. పైగా యేసుక్రీస్తుకి ఇష్టమైన వారు. యేసు మార్తను, మరియను, వారి సహోదరుడైన లాజరును ప్రేమించాడు అని వాక్యంలో మనం చదువుకుంటాం. యేసు ప్రేమించిన కుటుంబం, యేసుక్రీస్తు స్నేహితులుగా పిలువబడిన కుటుంబం. అది మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి వింటానే ఉన్నాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, రోగి అయి ఉంటే కబురు చేశారు, ఏసేరా. లాజరు చనిపోయిన తర్వాత వచ్చాడు, సమాధి కూడా అయిపోయింది, 4వ రోజు వచ్చాడు. మార్త పరిగెత్తడం, ఇదిగో ప్రభువా, నీవు ఇక్కడ ఉండుంటే నా తమ్ముడు బ్రతికుండేవాడు కదా. దానిలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. సమయానికి వచ్చి ఉంటే బాగుండేది కదా. ఆమె ఆడవడం, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు మరియ గారికి కబురు చేయడం, ఆమె రావడం, ఇవన్నీ తెలుసు మనకి. ఇప్పుడు ఈ యొక్క సంఘటన నేపథ్యం అంతా సమాధి యొద్దకు చేరింది. అందరూ సమాధి దగ్గరికి పోయారు, బహుజన సమూహాలు. ఇప్పుడు ఆ సమాధి దగ్గర ఉన్నారు యేసయ్య, తర్వాత 2 సోదరీమణులు మార్త, మరియా, చాలామంది జనాలు. వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉండాలి. యేసుక్రీస్తు చనిపోయిన వాళ్ళని లేపుతాడా? లేపగలడని కొద్దిమంది, ఏమో తెలియదని కొద్దిమంది, లేపితే లేపచ్చు, ఇన్ని అద్భుతాలు చేసినోడు లేపుతాడేమో చూద్దాం అని కొద్దిమంది. మొత్తానికి అక్కడ చాలామంది ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చిన తర్వాత మనం ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఏడ్చారు, 2 కదా, ఏడ్చారు. 2 సోదరీమణులు ఏడ్చారు తమ్ముడు కోసం. ఎందుకు? ఆ ఇంట్లో ఉంది మగబిడ్డ ఒక్కడే. తల్లిదండ్రులు ఏమయ్యారో తెలీదు. ఆ ఇంట్లో ఉంది 3. పేదోళ్ళు, వాళ్ళు గొప్పోళ్ళు కాదు, మధ్యతరగతోళ్ళు కూడా కాదు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పేద కుటుంబం. యేసును అర్థం చేసుకున్న కుటుంబం, చేర్చుకున్న కుటుంబం. మార్త యేసును తన ఇంట చేర్చుకునేను అని చదువుతాం మనం. వాళ్ళు ఏడుస్తుంటే యేసయ్య కూడా ఏడ్చాడు. అది గొప్ప విషయం. అక్కడ ప్రశ్న ఏంటంటే, యేసయ్య ఇంకొద్దిసేపట్లో లాజర్ని మరణం నుంచి, చెప్పండి, చనిపోయినాడు ఏం చేయబోతున్నాడు? పెద్దగా ఎందుకు ఏడ్చినట్టు? ఇప్పుడు ఆకలి అవుతుంది ఒక వ్యక్తికి, మీరు బిర్యానీ తీసుకొచ్చారు అనుకోండి. బిర్యానీ నీ దగ్గర ఉంది, నాకు ఆకలి అని ఏడుస్తుంటే నువ్వేం చేయాలి? వాళ్ళ చేతికి ఏమి ఇవ్వాలి? తిను, నీకోసమే తెచ్చాను అనాలా? బిర్యానీ వెనక పెట్టుకొని నువ్వు కూడా ఆకలి అవుతుందా అని ఏడిస్తే ఎట్టుంటుంది? మరి యేసయ్య చేసిన పని అలాగే ఉంది అక్కడ. యేసయ్య వాళ్ళతో ఏడ్చాడు ఎందుకు అనేది మొట్టమొదటి ప్రశ్న. చూడండి, యేసు కన్నీరు విడిచిననే మాట చూస్తాం 35వ వచనంలో. కన్నీరు విడిచెను. ఆయన
కన్నీరు విడవడం చూసి 36వ వచనంలో, కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచినైన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చును. వింటున్నారా? జనాలు చూడండి ఎట్టుంటారో. యేసుక్రీస్తు ఎందుకు ఏడ్చినట్టు మరి? కన్నీరు కార్చెను. ఎందుకు చెప్పండి? యేసయ్య ఏడ్చాడు. ఇప్పుడు ఆయన అసలు ఎందుకు వచ్చాడు సమాధి దగ్గరికి? 4వ రోజు వచ్చాడు. 3వ రోజు రాలేదు, 4వ రోజు వచ్చాడు. అప్పుడు సమాధి అయిపోయింది. మన లెక్కలో 3వ రోజు ప్రార్థన కూడా, ఎన్నో రోజు ప్రార్థన? 3వ రోజు ప్రార్థన కూడా అయిపోద్ది, అంటే సగం అయిపోయినట్టు. 3వ రోజు ప్రార్థన కూడా అయిపోయింది. 4వ రోజు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి. అందుకే యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి మనం. ప్రతి విషయం, ప్రతి మాటల్లో కలిపే గొలుసు అంటారే, ప్రతి విషయం తెలుసుకోవాలి. ఏ వచనం ఆగింది, ఏ వచనం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఏ వచనంలో దేవుడు ఏ పదాలు సమకూర్చాడు అన్నది మనం దేవుని యొక్క వాక్యాన్ని విభజించి చదువుకోవాలి. అప్పుడే అర్థమవుతుంది వాక్యం. ప్రతిదానికి అర్థం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు రోగి అయి ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? కనీసం విషమిస్తున్నప్పుడు ఎందుకు రాలేదు? కనీసం కబురు చేశాడే. వారు కబురు అందించారు యేసుక్రీస్తు ప్రభువుకి. నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అని చెప్పినప్పుడు ప్రభు వాడితో ఒక మాట చెప్పేస్తే చాలు. అవును, మీరేం భయపడొద్దని చెప్పండి, నేను వస్తాను, ఏం జరిగినా పర్వాలేదు, ఇలా చెప్పేయచ్చు. లాజరు అనేవాడు చచ్చిపోతాడు లేదా చనిపోతాడు, సమాధి చేస్తారు, 4వ రోజు వస్తా, అప్పుడు నేను వచ్చి లేపుతా, అప్పుడు దాకా మీరేం మాట్లాడదని ఏమని చెప్పాడా? వచ్చినోడు తొక్క మాట కూడా చెప్పలేదు, విన్నాడు. ఇక్కడ ఒక మాట మీరు తెలుసుకోవాలి, తనేం చేయాలో దేవునికి తెలుసు. నీ జీవితంలో కూడా చెప్పడం నీ వంతు. నీ బాధ, నీ కష్టం, నీ దుఃఖం, నీ జీవితంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రభువుకు చెప్పడం, ప్రభువుకు చేరవేయడం, ప్రభు దృష్టిలో ఉంచడం, ప్రభు పాదాల సన్నిధిలో ఉంచడం అన్నది మనం చేయాల్సిన పని. అయితే విన్న దేవుడు మన జీవితంలో ఏం చేయాలో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు కదా. వింటున్నారా? కబురు చేసినోడు కూడా వచ్చేసాడు, రాలేదు. ఆయన రాకపోవడానికి కారణం ఉంది. నీ జీవితంలో కూడా వెంటనే బదులు ఇవ్వలేదే, ఆయన మౌనంగా ఉన్నాడే. ఇంకా ఏం జరిగింది అని కల్లోల పడతాం, దుఃఖపడతాం, బాధపడతాం, విచారపడతాం. దేవుడు వినలేదా నా ప్రార్థన? ఈ భక్తి ఏమైనట్టు? ఈ విశ్వాసం ఏమైనట్టు? ప్రభుకి ఇచ్చిన ఆతిథ్యం ఏమైనట్టు? భక్తుల జీవితాలలో నేను చేసిన సహాయం, సంఘ పరిచర్యలో నేను కొనసాగింది ఏమై ఉండొచ్చు? నా ప్రార్థన వినడు ఆయన అని చాలాసార్లు బాధపడతాం కదా. మనం చిన్నవాటికే బాధపడతాం, జవాబు ఇవ్వలేదు దేవుడని కల్లోల పడతాం, దుఃఖపడతాం, దేవుని అపార్థం చేసుకుంటాం. వాళ్ళని ఏమనాలి? కనీసం బదులివ్వని ప్రభు, మాట చెప్పని ప్రభు, ఆనవాళ్ళు కూడా లేవు ఆయన్ని. కానీ లాజరు మాత్రం క్షీణించిపోతుంది ఆరోగ్యం. ఈ పరిస్థితుల్లో మనం ఎంత దుఃఖపడతాం ఆలోచించండి. చివరికి లాజరు చనిపోయాడు లాజరు. ఏంది ప్రభు ఎలా చేసావు? మేము చేసిన ఆతిథ్యం గుర్తు రాలేదా నీకు? మా ప్రేమ గుర్తు రాలేదా? ఎవరు చేర్చుకోకపోతే మేమే కదా చేర్చుకున్నాం. నేను చేర్చుకుంటే సమాజం నుండి వెలివేస్తామన్నప్పుడు భయపడక చేర్చుకున్నాం కదా. మేమేం గొప్పోళ్ళమని చేర్చుకున్నామా? ధనవంతులను చేర్చుకున్నామా? నీకే కాదు కదా, నీ స్నేహితులకు కూడా, నీ యొక్క శిష్యులకు కూడా ఆతిథ్యం ఇచ్చాం కదా. ఏంటి ప్రభువా ఇలా చేసావు అని అన్నారండి వాళ్ళు. ఇది భక్తి. ఊరికే మనం భక్తి చేస్తాం, నేను ఎంత బాగా ప్రార్థన చేస్తాను తెలుసా, నేను ఎంత బాగా క్రమశిక్షణగా బ్రతుకుతాను తెలుసా? కాదు. ప్రభు ఏది చేసినా ఎదురు ప్రశ్నించని జీవితాలు, ఇది భక్తి జీవితానికి కొల ప్రమాణికం.